పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి. సో ఆయన డెత్ ఎలా జరిగింది ఏంటి అన్న దాని మీద రకరకాల న్యూస్ అన్ని ఛానల్లో ఓవర్ థింక్ చేస్తున్నాయి. నేను చెప్పాను, మీరు చెప్పారు ఇది క్రియేట్ చేసిందని అప్పుడప్పుడు ఎందుకు నమ్మవలసి వస్తుందంటే నేను రాజమండ్రి ఫోన్ చేసి ఇవన్నీ డూపుల్ సార్ అన్నాడు. షాప్కి వెళ్తే నేను అన్నీ చూశాను, అన్ని విజువల్స్ హైదరాబాద్ నుంచి అసలు హైదరాబాద్ నుంచి ఈ వెదర్లో ఎంత ప్యాషన్ టువర్డ్స్ డ్రైవింగ్ ఉన్నా ఎవడన్నా వెళ్తాడా? ఇది డెఫినెట్గా సమ్ కాన్స్పిరసీ జరిగింది. అర్థమైందా? దాన్ని మభ్య పెట్టడానికనే కాదు ఇలా కాదు అలా కాదని TV5 మూర్తి లాంటి వాళ్ళు ఎక్కువ పెద్ద పెట్టేసి చెప్తున్నారు. దానికి అపోజ్ చేస్తున్నాడు కేఏ పాల్ గారు. ఇద్దరికే పాయింట్ సరిగ్గా తెలియదు. ఇద్దరికి నగరంలో ఎవరో నరసింహకిషోర్ రిలీజ్ చేసిన CC ఫుటేజ్ ద్వారానే అందరు ఒకడు వస్తే అందరూ తెలుసు, ఒకడికి వస్తే అందరికి వచ్చేస్తున్నాయి. ఓకేనా? ఆ CC ఫుటేజ్ ద్వారా తెలిసింది ఏంటంటే అది ఇలాగ వస్తాడు, అతను కాదంటున్నారు, వాళ్ళు ఓన్ సిస్టరే కాదంటుంది. అంటే ఏంటి? అతని డ్రెస్ బయలుదేరేటప్పుడు ఉన్నది ఏదైతే ఉందో దాని తర్వాత అతన్ని ఫాలో అప్ అయిపోయి బెదిరించి చంపేసి అతని ల్యాండ్ ఇంకో డూప్ని మేనేజ్ చేశారు అన్నట్టుగా అని అన్నారు. ఎందుకు నవ్వాలి, ఎందుకు ఖండించాలి? ఎవ్రీబడి హాజ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? పోస్ట్ మార్టం ఉంటుంది, CC ఫుటేజ్ ఉంటుంది. CC ఫుటేజ్ కంటే ఇంకా ముందు ఇంకా చాలా బయటపడతాయి. ఇది పెద్ద కుట్ర ఏంటి? గవర్నమెంట్ మీద కుట్ర? గవర్నమెంట్ మీరు ఏమైనా చెప్పారా? మీ మీద ఎందుకు కుట్ర ఉంటుంది? ఇది యాక్సిడెంట్ అని అన్నారని లోకేష్ అన్నాడు. నిజంగా మీ దగ్గర అదేమి లేకపోతే కేఏ పాల్ వచ్చి పవన్ కళ్యాణ్ వస్తూ ఉంది అన్నాడు. ఇవన్నీ మీనింగ్లెస్ మనకి అనిపించినా కూడా రూల్ అవుట్ చేయకూడదు. ఒక అసాసినేషన్ కానీ ఒక మర్డర్ కానీ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తిగా అసంపూర్ణంగా జరుగుతున్నప్పుడు నథింగ్ దేన్ని కొట్టేయలేం కదా. ఈ ఊరిని వాళ్ళు మైనారిటీ అని చెప్పేసి కొట్టేస్తారా? ఎందుకు కొడతారు? సివిల్ వార్ వస్తుంది. వీళ్ళు అది రానివ్వకుండా చూడాలంటే మన టీవీ ఛానల్ గట్టిగా అర్థరహితంగా గొడవ పడడం వల్ల ఆ టీవీ మూర్తిని అతను వాళ్ళిద్దరు ఈగో ప్రాబ్లం గొడవ పడతారు. నాకు 39 మంది రమ్మంటే నేను మీ దగ్గరికి వచ్చానే, అతను 39 మంది ఎవడో మరి 39 మంది రమ్మన్నారట. అతనికి పబ్లిసిటీ పిచ్చి రోగం పట్టుకుంది కేఏ పాల్. ఇతను వచ్చి ఏమో నేను చాలా నిజాయితీపరుడైన ఒక జర్నలిస్ట్ అని అతను మాట్లాడేస్తాను. ఇవన్నీ పక్కన పెట్టండి, మాకు పాయింట్ చెప్పండి. ప్రవీణ్ గారిని చంపారా? కాదు, యాక్సిడెంట్ లో చనిపోయాడా? యాక్సిడెంట్ లో చనిపోయినట్టుగా ఒక కొన్ని పాయింట్లు వీళ్ళు కొన్ని ఛానల్స్ గవర్నమెంట్ తరఫు నుంచి మాట్లాడేట్లు వాళ్ళు యాక్సిడెంట్ కిందే చిత్రీకరించాలని చూస్తున్నారు. విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ నరసింహకిషోర్, ఆయన రాజమండ్రి SP IPS. ఓకే, అదర్ పార్టీ వాళ్ళు కాదు మీరు అంతా క్రియేట్ చేశారు అన్నారు. తప్పేది అన్నాను. ఎవ్రీబడి హాస్ గాట్ అ రైట్. అందులోనే ఈ మధ్య ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చింది. అందులోనూ ఇటువంటి దాంట్లో ఇంటర్వ్యూడ్ అయ్యి వాదించవలసిన అవసరం ఉంది. వాళ్ళు చాలా హృదయపూర్వకంగా బాధపడతారు కొంతమంది క్రిస్టియన్స్. ఓకేనా? అటువంటిప్పుడు తప్పు చెప్పుడు అది ఎందుకు జరిగినా నేను ఇలాగా మాట్లాడతాను. ఎవరైనా మనకు తెలిసినవి కాబట్టి మీరు ఇచ్చిన విజువల్స్ అవి కాదంటున్నారు. చిలకూరు టెంపుల్లో హిందువులు అని చెప్పేసి 4 వచ్చి లాక్ కొట్టాలి. నేనైతేనే పక్కలో పడేసి ఎవరో వచ్చి పూజారిని ఎందుకు కొడతారు? పూజారికి వీళ్ళు హిందువులు అని చెప్పేసి హిందువు అని చెప్పేసి అదే హిందువులు వచ్చి ఆ గుళ్ళో వ్యక్తిని పూజారి గారిని కొట్టడం వాళ్ళు ఏదో చేశారు. చిలకూరు టెంపుల్, బాలాజీ టెంపుల్ హెల్ హాస్ గివెన్ యూ రైట్ ఎర్రగొట్టు పాడేక. ఎవరో అతను ముస్లిం తరంలో ఉన్నాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాజ్ క్యాన్ బి ఎనీథింగ్. మంత్రాలు సరిగ్గా చదవకపోయినా కూడదు. నువ్వు ఎవడో చెప్పడానికి అక్కడైతే అన్నపర్తరించి వచ్చి కొట్టారట. అటువంటి వాళ్ళు క్షమించకూడదు. నేను అదే రేంజ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడతానంటే అలా నిజంగా జరిగితే నాకు రాజమండ్రి నుంచి ఆయన ఫోన్ చేసి పెద్ద ఆయనకు 2 మ్యాగజైన్లు ఉన్నాయి, ఇందులో ప్రతిరోజు పంపిస్తాడు నాకు. మీరు చాలా బాగా మాట్లాడారు సార్ అంటే థ్యాంక్ యూ అని నన్ను. అంటే నేను ఎవరైనా అలా మాట్లాడతాను, నాకు తెలిసింది మాట్లాడతాను, నాకు అనిపించింది మాట్లాడతాను. నేను చాలా ఫీల్ అయ్యాను. ఇతను కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడతాడట. ఇంకొక ముస్లిం మీద గెంటుతున్నారు. ఆ ముస్లిం అన్న అతను చెప్తున్నాడు అంటే నేను కాదు అది ప్రచారం చేసింది ఇంకొకడు. అతను తలబట్టు రామన్నాడు. మీరు రాజులేది మొఘల్ రాజులు అనుకుంటారా? ఏ కాలం అనుకుంటున్నారు?
ఆడు ముస్లిం అయినా క్రిస్టియన్ ఆడు తల ఇటు కొట్టి రావాలంట. ఏంటో ఇది, అతను ఒకవేళ పలానా దాన్ని ఒక రిలీజియన్ని బ్యాడ్గా మాట్లాడినా కూడా యూ డోంట్ హ్యావ్ రైట్. ఈ డెమోక్రసీ ఇది. అమెరికాతో పోల్చుకుంటే ఇస్ నథింగ్. డెమోక్రటిక్ కంట్రీలో ఎనీబడి కెన్ టాక్ ఎనీథింగ్. అది మీకు మీ ఫీలింగ్స్ హర్ట్ చేస్తే కోర్టుకు ది కోర్ట్, అంతేగాని ఒకళ్ళొకళ్ళు చంపేసుకోవడం ఏమొస్తుంది యాక్చువల్గాను. మనం ఇలా సపోర్ట్ చేస్తుంటే అది ఎవడో ఫేస్బుక్లో నువ్వు నీకు ఎందుకంటే నాకు చెప్పు తీసుకొడతా అని చెప్పాడు. నువ్వు నన్ను ప్రశ్నించేది పెద్దవాడువా అని అనమాట. వాటికి గెట్ ద ఫక్ అవుట్ ఆఫ్ మై అని చెప్పి ఎవరు మాట్లాడుతుంది, ఎవరు మాట్లాడతారు? లేకపోతే గొడవ జరిగితే కనపడి హిందువులు అన్న కొడతా ఉంటే వాళ్ళు గొడవే కదా. స్టేట్ వైజ్ ప్రాబ్లం వచ్చేది. గవర్నమెంట్ వన్ సైడ్గా ఉండకూడదు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దర్శన్ కిషోర్ అన్న చాలా చాలా అతను కాల్ లిస్టు ఇవన్నీ మీరు ముందు చేయకుండా మీరు యాక్సిడెంట్ ఎలా చెప్తారు? ఇవన్నీ చేయాలి. అసలు అప్రూవర్ వచ్చిన తర్వాత చేయటం కాదు, ముందుగా చేయాలి. బికాస్ గవర్నమెంట్ ఆల్రెడీ ట్వీట్ చేసేసింది లోకేష్ ఇది అంటే హూఇజ్ లోకేష్ టు టెల్ దట్ కన్ఫర్మ్ చేయడానికి. దట్ ఫెలో దట్ క్రిస్టియన్ లీడర్ హెస్ గాట్ సో మచ్ ఆఫ్ ఫాలోయింగ్. అంత ఫాలోయింగ్ నేను ఈ మధ్య ఎవరు చూడలేదు. అక్కడ కూడా హర్ష కుమార్ వచ్చి కొంత సర్ది, హర్ష కుమార్ నాకు ఫ్రెండే, అతను అమలాపురం ఎంపీ చేశాడు కదా, బాగా ఫ్రెండ్ నాకు. అతను వచ్చి లేకపోతే పెద్ద పోలీసులు 4-5 ఉన్నారంట, వాళ్ళందరూ వేసేసినాడు క్రిస్టియన్స్. అతను వచ్చి అంబులెన్స్ ఎక్కించి డెడ్ బాడీని క్రిమేషన్కో ఎక్కడికో పంపించినట్టున్నారు. అతను లేకపోతే ఇది కూడా జరగదు. అతను కూడా ఈ సస్పెక్టింగ్ ఇట్ ఇస్ ఏ మర్డర్ అని. అతను చాలా పాల్ గారు అందరు కూడా అంటే లెట్ దెమ్ డూ ఇట్. ఇన్వెస్టిగేషన్ తెలియాలి. అవన్నీ తెలియకుండానే మీరు ముందుగానే అది హౌ కెన్ యూ అనౌన్స్ ఇట్స్ అన్ యాక్సిడెంట్? బోత్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లోకేష్ కానీ హౌ కెన్ యూ కమ్ టు కన్ఫర్మేషన్? అక్కడక్కడ చేతులు తుడిచేసుకుంటే అలాగా? ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఫెలో, ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ మిస్టర్ ప్రవీణ్ పగడాల. ఇస్ గోట్ ఎంత ఫాలోయింగ్ ఉంది. అసలు అంత ఫాలోయింగ్ అంత ఉన్నవాడు చాలా. ఒక మీటింగ్ చూశాను, నేను చాలా ఆర్డినరీగానే ఉంటాను, నాకు స్పెషల్గా మీరు ఇంత ఆర్డినరీగా ఉండి ఇలా మాట్లాడేస్తున్నారు మరి నేను ఎవడో అడుగుతున్నాడు మీకు ఎవరున్నారు మీ వెనకాలంటే నాకు ఉన్నారు జీసస్ ఉన్నాడు అన్నాడు. అన్నాడే చెప్తే ఇంకేం అనలేదు. అందుకంటే ఏమంటాడు? కానీ ఇలాగా హైదరాబాద్ నుంచి ఇంత మండు ఎండలో రాజమండ్రి రావడం అనుకునేది మటుకు నాకు అసలు నమ్మబుద్ధి వేయట్లేదు. అతను విజువల్స్ ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ఎల్బీ నగర్ అంటే హైదరాబాద్ స్టార్ట్ అవ్వకుండానే మందు కరువు అయిపోయినట్టు ఇక్కడ కొనేసుకున్నాడట. ఆ విజువల్ చూపిస్తున్నారు. ఎక్కడా కూడా తీయట్లేదు, ఎక్కడా కూడా హెల్మెట్ తీయట్లేదు. చంద్రమండలంలోకి వెళ్ళినట్టుగా ఎందుకు తీయట్లేదు? ఫేస్ కనిపించకూడదన్నా కనిపించకుండానే ఉన్న విజువల్స్ అన్ని. దాని వెనకాల అర్థం కూడా ఏమన్నారంటే ఆయన అందరూ గుర్తుపడతారు, ఈజ్ వెరీ పాపులర్ పర్సన్ అని అందరూ గుర్తుపడతారు, క్రిస్టియన్ మత బోధకుడు ప్రవీణ్ అని, అందుకు తీయట్లేదు అన్నట్టు. అది చెప్పాడా? ఎవరికైనా చెప్పాడా? షాప్లోకి వెళ్ళబట్టి పట్టుకే వెళ్తారండి అని మన రాజమండ్రి సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ చేసి ఇదంతా డూప్ సార్, స్క్రిప్టెడ్ డూప్, స్క్రిప్ట్ చేసి షూట్ చేసి అన్నారు. మరి ఇది కానీ అయితే రేపు స్టేట్ గవర్నమెంట్ కూడా పడిపోతుంది. ఇది సింపుల్గా తేలిపోదు. చాలా మంది వదలలేదు ఎవరికంటే వాళ్ళ పేరు రావడం కోసం. ఈ అజయ్ అన్న యంగ్ పాస్టర్ ఒకడు, ఇది అంటే పెద్ద ఆయన ఎవరు కేఏ పాలిస్ టూ బిగ్ బ్యాన్, ఆయన వదలలేదు. ఎందుకంటే ఏదో విధంగా గవర్నమెంట్ డబ్బులు చేయడానికి చూస్తారు వాళ్ళు. వాళ్ళు కూడా మాట్లాడకుండా ఊరుకోకుండా ఇది యాక్సిడెంట్ అది అని అనకూడదు, అది చాలా పెద్ద పొరపాటు. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం పాటు సోషల్ మీడియా మొత్తం తిరగబడుతుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్గా. పోలీస్ డిపార్ట్మెంట్ యాజిస్టిస్ కానీ మంచి ఒపీనియన్ లేదు ప్రజలకి, లేదు. ఐఎమ్ సారీ టు టెల్ దిస్. ఒకడు బాగుంటాడండి, వాళ్ళు 10 మంది బాగోరు, 10 మంది బాగుపోవడం వల్ల ఇతరు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అందరూ చెడ్డవాళ్ళు ఎత్తుకుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి మంచి వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ ఓవరాల్ గా పాలిటీషియన్ చెప్తే సర్దేస్తారన్నమాట. ప్రజలు తిరగబడితే ఏమవుద్ది? సర్దినప్పుడు దెబ్బ అయిపోతాం, అదే వస్తుంది. దాన్నే సివిల్ వార్ అంటారు. మీకు అర్థమైంది. ఇప్పుడు ప్రజా తీర్పు గారిని ఇవ్వడం మొదలు పెడితే రక్తపాతమే ఉంటుంది. అంతే కదా. ఇవి కెనాట్ జస్ట్ లేదా డెరాటికేట్ ఇష్టం వచ్చి డెరాటికేట్ ఎవరు పడితే అని చంపేయకూడదు కదా. అతను ఆయన అసలు హైదరాబాద్ నుంచి అక్కడికి రావటం అనే కాన్సెప్ట్
నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఓకే. అసలు అదే కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు. అదంతా కూడా ఒక కట్టు కదా. ఎలాగ సీసీటీవీలు ఆన్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా వచ్చేదని పడిపోవడం ఇలా పోవడం, ఆ కూర్చోబెట్టి భోజనం పెట్టి లడ్డూలు కూడా పెట్టారు అన్నట్టు కేఏ పాల్ గారు. లడ్డూలు పెట్టి తాగేసి ఉండడానికి తెలిసిన తర్వాత పోలీసులకి బుద్ధి ఉండక్కలేదు, ఇలా ట్రావెల్ చేయకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ అని భోజనం పెట్టి మళ్ళీ పంపించారట. తాగినా డ్రైవ్ చేయకూడదు, అక్కడ మళ్ళీ 3 గంటలు పడుకుని మధ్యలో. ఇవన్నీ కూడా నాకైతే నమ్మశక్యంగా లేదు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏమైంది, ఒక మంచి బతబోధకుడు పక్కన పెడితే ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం. బ్రహ్మాండంగా మాడుతున్నాడు, దాని ఫిలాసఫీ కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడుతుంటే అవి నేను తర్వాత చూశాను. స్ట్రాంగ్గా మాట్లాడడం అంటే హిందూ దేవుడు తిడతాడేమో బహుశా, అది అటువంటి నేను మరి చూడలేదు. కానీ అంట ఎవరో చెప్పారు యాక్చువల్గా, లేకపోతే మొన్నటి వరకు ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. అంతే కదా. కాకపోతే ఈ లుక్ వెరీ స్మార్ట్, డీసెంట్. ఇంత డీసెంట్ మనిషి ఇండీసెంట్గాను హైదరాబాద్ నుంచి తాగుడు కకృతి విలాస్ లాగా ఇక రేపు నుంచి మొత్తం ప్రపంచంలో మందు దొరకడానికి ఎవడ తాగుతాడా? 2 వీలర్ మీద వచ్చి ఎవడ తాగుతాడండి? అందులో బడ్వైజర్ బీర్, అది 60 ml జిన్, 60 ml ఇంకోటి, ఇంకొక అబ్బాయి పెట్టాడు, చాలా బాగా పెట్టాడు. ఎంత తాగుపోతే ఎదవైనా కూడా ఈ 2 మిక్స్ చేసి తాగరు, ఎక్కేస్తుంది. బీర్లో కానీ మందు ఎదురు చెత్త బీర్లు ఉంటాయి ఇక్కడ. బడ్వైజర్ మంచిదే, అవార్డ్స్ 5000 తాగుతుంటారు కుర్రోడు, పక్షవాదం వచ్చేస్తుంది. ఈ వయసులో తాగేస్తారు. అవార్డ్స్ 5000 ఉంటుంది కదా, ఈ 5000 ఉన్నవన్నీ కూడా కీళ్ళు మొత్తం పోతాయి. దాంట్లో మళ్ళీ ఒక పెగ్గేసాడు ఇంకో రమ్ము, ఏదో రమ్ము 60 ml రమ్ము. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఊర్లో బకాడీ రబ్బాలా కొన్నాడు. నేను బ్రాండ్లు కూడా ఎందుకు చెప్తానంటే వాళ్ళు అలా చెప్తున్నారు. ఎంత తాగుపోతైనా కూడా ఈ 2 మిక్స్ చేసి ఏ తర్వాత తాగడండి అని చెప్పాను, కొరవడి పెట్టాడు. నేను ఎందుకన్నానంటే ఇవన్నీ నమ్మశక్యంగా లేవు. గూగుల్ మామూలు యూపీఐ పేమెంట్ కూడా ఇచ్చాడంటే ఏదైనా వచ్చు. అతను ముందుగా అదుపులో తీసేసుకుని చంపేస్తే ఏదైనా చేయొచ్చు. రాజమండ్రిలో ఆయన అన్నట్టు మీరు చూసే డూప్ సార్ స్క్రిప్ట్ నాకు మైండ్ తిరిగిపోయింది. ఈ విజువల్స్ అన్ని చూపిస్తే నేను ఏమన్నానంటే నిజమేనేమో, ఇంత అలా చూపిస్తుంటే కూడా మీరు నమ్మట్లేదు. నా TV5 నీకు తెలుసా కాన్స్పిరసీ థియరీ? పూర్తిగా తెలుసా కాన్స్పిరసీ థియరీస్ అంటే ఏంటో? యూ బెటర్ నో దట్ దేర్ ఆర్ సో మెనీ కాన్స్పిరసీ థియరీస్. కుట్ర నీళ్ళనే ముందు కుట్ర ఆళ్ళుగా ఎవరైతే ఇవి రిలీజ్ చేశారో ఇవి అందులో కుట్ర ఉండొచ్చు కదా. అసలు అతనే కాదంటున్నారు, వాళ్ళు ఓన్ సిస్టరే కాదంటుంది. మీరిద్దరు ఫైట్ చేయడం మధ్యలో కదా, నువ్వు చేసే ఫైట్ నీకు కరెక్ట్ అని అనిపిస్తుంది.